అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ రోజుల్లో ఇల్లుకి హంగులు చేకూర్చుకోవటానికి చాలా వస్తువులు దొరుకుతున్నాయండి. వాటిల్లో టైల్స్ అయితే రకరకాలవి దొరుకుతూ ఉన్నాయన్నమాట. మనం విలేజ్‌లో కట్టే పర్ణశాలకి ఏమన్నా కొంచెం డెకరేషన్ పీస్‌గా ఇలాంటివన్నీ సెలెక్ట్ చేశాననమాట అండి. కాకపోతే పిండి కొద్దీ రొట్టె అండి. మంచియి కావాలంటే బోలెడంత డబ్బులు పెడితే మంచి మంచియి ఉన్నాయన్నమాట. మనది బడ్జెట్ రేంజ్ కాబట్టి బడ్జెట్‌లో దొరికిన వాటిలతో అడ్జస్ట్ చేశాననమాట. ఇవే ఇక టైల్స్‌లో లాస్ట్ వర్క్ అని చెప్పొచ్చనమాట అండి. నేను సెలెక్ట్ చేసిన ఈ హైలైటర్లని ఈరోజు బిగిస్తున్నారు. ఈరోజు ఉదయమే పర్ణశాల పనులు జరుగుతున్నాయి కదండీ! అక్కడికి బయలుదేరిపోతున్నాను. సాధారణంగా అయితే మా వారు వెళ్తారు ముందు. తర్వాత నెమ్మదిగా పనులన్నీ చూసుకొని నేను వెళ్తాననమాట. అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు జరిగే వర్క్ హైలైటర్స్ అన్నీ తీసుకున్నాననమాట అండి. అంటే టైల్స్ మధ్యలో డిజైన్ టైల్స్ అనమాట. అవి ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ కావాలి నాకు అన్నది నేనే చెప్పాలి. అందుకని ఏమన్నారంటే, "మీరు ఒకసారి వచ్చి అవి చెప్పేయండి మేడం. ఇంకా ఆ తర్వాత మేము చేసుకుంటాము పనులు" అని అన్నారు. కాకపోతే ఈ పనులు జరిగేటప్పుడు దుమ్ము, దూగర అంతా కూడా మొఖాన్నేనండి. దానికి తోడు ఎండలొకటి విపరీతంగా ఉన్నాయి కదండీ! ఏవండీ ఈ ఎండాకాలము, అట్లానే డస్ట్, పొల్యూషన్ ఇటువంటివి ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ లాంటివి ఉంటే వెంటనే పెరిగిపోతాయండి. అసలు నాకు పిగ్మెంటేషను లైట్‌గా అయిపోయింది. నేనెప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా! ఒక 2, 3 డేస్ నుంచి గమనిస్తున్నానండి. నేను కేర్ ఏమీ తీసుకోవట్లేదు. ఇక డార్క్ అయిపోవటం ప్రారంభించింది. మన ఆడవాళ్ళందరికీ ఆడవాళ్ళేంటండి మగవాళ్ళకి కూడా మచ్చలు పిగ్మెంటేషన్ ఎర్ర మచ్చలు గాని, నల్ల మచ్చలు గాని రావటం స్టార్ట్ అయినియి అంటే అయ్యో! పట్టాన పోవండి కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయన్నమాట. అవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏదో మచ్చలొస్తున్నాయి పిగ్మెంటేషన్ అని మనకి డౌట్ రాంగానే మనం కేర్ తీసుకోవటం ప్రారంభించాలండి. అది కూడా మనకేదో తోచింది, మనకి మార్కెట్‌లో దొరికేదేదో ఒకటి తీసి రుద్దేయటం కాదండి. ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కంపల్సరీ. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వని వాళ్ళెవరన్నా ఉంటే గనక క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. క్యూర్ స్కిన్ యాప్ ఉంటుంది కదా! దాన్ని ఫాలో అయ్యి మీరు కిట్ తెప్పించుకొని వాడి చూడండి బావుంటుంది. నేనైతే అదే చేస్తున్నానండి. 2 ఇయర్స్ బ్యాక్ నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది కదా! అప్పటి నుంచి నేను క్యూ స్కిన్‌నే ఫాలో అవుతూ ఉన్నాననమాట. క్యూ స్కిన్‌ని ఫాలో అవ్వటం చాలా ఈజీ అండి. మన ఫోన్‌లోకి మనం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మన ఫోటోని అప్‌లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి, మన ఫేస్‌కి, స్కిన్‌కి ఉన్న ప్రాబ్లము వాళ్ళే కనిపెట్టి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుందనమాట అండి. దానికి తగిన కిట్‌ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తే, ఆ కిట్ మనకు పంపిస్తారు. అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వని వాళ్ళు చక్కగా ఈ క్యూ స్కిన్ యాప్‌ని ఫాలో అవ్వచ్చు కదండీ! నేనైతే 2 ఇయర్స్ నుంచి ఈ యాప్‌నే ఫాలో అవుతున్నాను. ఈ కిట్‌నే తెప్పించుకొని యూజ్ చేస్తున్నానండి. నాకు చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే నాకు 2 ఇయర్స్ బ్యాక్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందో నేనేం వాడలేదనుకోండి, కేర్ ఏం తీసుకోలేదనుకోండి, మచ్చలు ఫుల్లుగా పెరిగిపోయి ఉండేయండి. నేను అందుకనే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా ఈ క్యూ స్కిన్ కిట్‌ని యూజ్ చేస్తూ ఉంటాననమాట అండి. నాకు అయిపోవచ్చింది కిట్టు. కొంచెం ఒక 2 రోజుల నుంచి ఈ పనులు వీటి రీత్యా నేను అంత పట్టించుకోలేదు. ఈవేళ చూసుకుంటే కొంచెం కొద్దిగా కనిపిస్తోంది. అమ్మో! పిగ్మెంటేషన్ విషయంలో మాత్రం మనం ఆటలాడకూడదండి. పిగ్మెంటేషను, మచ్చలు ఇటువంటియన్నీ స్కిన్‌కి సంబంధించి ఏదన్నా వచ్చింది అంటే అండి త్వరగా పోదండి. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నానంటే ఇదేమో సన్ స్క్రీన్ లోషన్. ఎండకి వెళ్తున్నాను కాబట్టి ఇది యూజ్ చేస్తాను. ఇవి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినయి కాబట్టి నో డౌట్ మనం హ్యాపీగా, ధైర్యంగా వాడొచ్చు. ఇది ఎండలోకెళ్ళినప్పుడు ఆ ఎండ నుంచి మన స్కిన్‌ని కాపాడుద్దనమాట. ట్యాన్ అయిపోకుండా, అలానే ఆ ఎండకి ఎటువంటి డ్యామేజ్ ఏమి జరగకుండా మన స్కిన్‌ని కాపాడటానికి ఇది బాగా పనిచేస్తదండి. అయిపోయిందండి. స్కిన్ కేర్ అనుకోండి, బ్యూటీ కేర్ అనుకోండి, హెల్త్ కేర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. కేరింగ్ అయితే అయిపోయిందండి. సింపుల్‌గా మనం ఈ క్యూర్ స్కిన్ కిట్ తెప్పించుకుంటే మనకి అవసరమైంది మన ఫేస్‌కి జాగ్రత్తగా వాడుకుంటూ చక్కగా పదిలంగా మన స్కిన్‌ని కాపాడుకోవచ్చండి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా మచ్చలు గానీ, పిగ్మెంటేషన్ గానీ, లేదా ట్యాన్ గానీ, స్కిన్ పాడైపోవటం, సాగీగా అయిపోవటం, ముడతలు పడిపోవటం ఇటువంటివి ఏమన్నా ఉంటే గనక మీరు ముందే జాగ్రత్త తీసుకోండి. అలా అని చెప్పి
ఏది పడితే అది కూడా యూస్ చేయొద్దు. మీరు క్యూస్కిన్ యాప్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఒక కిట్ తెప్పించుకుని చూడండి, మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చెయ్యండి. ఇప్పుడైతే నా ఈ స్కిన్ కేర్ అయిపోయింది కదండి, ఇక ఇప్పుడు అక్కడికి బయలుదేరి వెళ్తామన్నమాట అండి. ఈవేళ మార్నింగ్ వెళ్తున్నాను, ఇక ఎన్ని గంటలకు వస్తాను అన్నది చూసుకోవాల్సిందేనండి, అక్కడే ఉండిపోతాను. మన పర్ణశాలలో ఈ పాత్ ఇలా ఉన్నది కదా వరుసగా, ఇటు పక్కన కొంచెం మట్టి వదిలి అంటే మొక్కలు వేసుకునే విధంగా ఇదంతా కూడా వరండా వచ్చిందండి. అంటే డైరెక్ట్గా రూమ్లోకి ఇంట్లోకి వెళ్లకుండా ఈ వరండా ఎల్ షేప్లో వరండా వచ్చింది. ఈ వరండా అంతటికి కూడా స్నఫ్ కలర్ టైల్స్ వేయించామండి. ఇవి కూడా లక్కీగా దొరికినాయండి. నిజానికి ఇవి ఖరీదు ఉంటాయి, ఎందుకంటే 4x4 టైల్స్ అనమాట, పెద్ద పెద్ద టైల్స్. మొత్తం ఈ స్నఫ్ కలరే వేస్తే అంత లుక్ ఇవ్వదు, మధ్యలో ఏమన్నా డిజైన్ లాంటిది వేస్తే బాగుంటుంది అని చాలా చోట్ల వెతికానండి. అవి కూడా ఖరీదు ఉంటాయండి, ఒక్కొక్కటి 2500 నుంచి 10,000 వరకు కూడా ఉంటాయి. అంత ఖరీదు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకు హైలైటర్లు వేయించాలా అని అంటే, మరి ఇలా స్నఫ్గా ఉంటే ఒకే కలర్ లాగా డల్గా అనిపిస్తుంది. ఇవంటే ఏదో తక్కువ రేటుకి వచ్చినాయి కాబట్టి 4x4 టైల్స్ తీసుకున్నా. అంటే మిగిలిపోయిన టైల్స్ ఉన్నాయండి, అవి మనకి ఎక్కువ ఏం కాదు కదండి అడుగులు, అవి మనకి సరిపడా ఉంటే అవి తీసుకున్నాను. ఈ మధ్యలో హైలైటర్ల కోసం ఇదిగోండి ఈ ఎల్లోవి సెలెక్ట్ చేశాను అనమాట అండి. ఈ ఎల్లోవి కూడా అన్నీ ఒకేలాంటివి దొరకలేదండి, అవి 1-2 పీసులు అలానే ఉంటాయంట. 5 కావాలి అంటే 1-2 ఇటొకటి అటొకటి వేసామనుకోండి పెద్ద లుక్ ఏమో ఉండదు. అందుకని ఎక్కువ కావాలని చూస్తే 5 దొరికినాయి. 5 కూడా 3 ఒక గోల్డ్ ఫినిష్ తోటి ఉన్నాయి, 2 ప్లెయిన్గా ఉన్నాయి. ఈ 5 ఈ ఎల్ షేప్ వరండాలో అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఇవి కంపల్సరీ మనం చెప్పాలండి, ఎక్కడ కావాలి, ఎలా వీటిల్ని ఏ ఫేస్లో పెట్టుకోవాలి అట్లా అన్నది మనం కంపల్సరీ చెప్తే, మన ఐడియా ప్రకారం చెప్తే వాళ్ళు అప్పుడు టైల్స్ అతికిస్తారు. నాకైతే ఈ వరండాలో ఎక్కడెక్కడ వీటిల్ని పెట్టాలన్నది చూస్తూ ఉన్నాను అనమాట అండి. నిజానికి ఈ స్నఫ్ కలర్స్ టైల్స్ వేసేటప్పుడే ఇవి కూడా వేసేస్తారని అనుకున్నా, కానీ మొత్తం ఆ టైల్స్ వేసి ఈ మధ్యలో కట్ చేసి ఇవి అతికిస్తారంటండి. నేను అప్పుడే అడిగాను, ఎందుకండి ఇప్పుడే వేసేయొచ్చుగా అంటే, లేదండి హైలైటర్లు లాస్ట్లో మీరు ఎక్కడ ఫిట్ చేయమంటే అక్కడ అంత మేర కట్ చేసి, అంటే ఆ స్నఫ్ కలర్ టైల్స్ని కట్ చేసి దీన్ని పెడతారంటండి, అలా వేస్తాము అని చెప్పారు. ఏదో మనకైతే ఎందుకు ఇంత కష్టం, అప్పుడే వేసేస్తే సరిపోయేదిగా అని అనిపించింది. సరే ఈవేళ వేస్తున్నారండి. ఒకటైతే కంపల్సరీ అటు గుమ్మానికి ఇటు గుమ్మానికి ఎదురుగా రావాలని చెప్పాను, మిగతా 3 కూడా అడ్జస్ట్ చేయాలి. ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, మధ్యలో గుమ్మం ఎదురుగుండా ఒకటి, అలానే సేమ్ ఇటు కూడా ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, మధ్యలో గుమ్మానికి ఒకటి కనిపించే విధంగా అట్లా అడ్జస్ట్ చేసి పెట్టామన్నమాట అండి. ఇదిగోండి గుమ్మం ఎదురుగుండా అని ఎందుకన్నానంటే, మనం సెలెక్ట్ చేసిన గుమ్మాలు కూడా ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఎదురుగుండా పెడితే ఇంకొంచెం లుక్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వేయమని చెప్పానండి. అలానే ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకుంటున్నారనమాట, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేసుకోవాలనేది ఒక మార్క్ చేసుకుంటే ఆ తర్వాత మిషన్తో కట్ చేస్తారంటండి. ఈ 5 పలకలకి కూడా 5 చోట్ల పెట్టి అలాగా ఒక పెన్తో గీసుకున్నారు. ఆ తర్వాత ఈ మిషన్తో ఇలాగా మార్క్ చేసుకున్నంత మేర కట్ చేస్తున్నారు అనమాట అండి. అంటే ఆ స్నఫ్ కలర్ టైల్స్ని కట్ చేసి ఈ ఎల్లోది అతుకుతారనమాట. ఇలా తీసేసి మొత్తం మళ్ళీ ఆ స్టోన్ పెడతారనమాట అక్కడ, ఆ డిజైన్. అలా పెడతారనమాట. ఓకే. మా వారేమో మొక్కలకి వాటరింగ్ చేస్తున్నారు. ఒక్కరే అనుకుంటున్నారా? అటు చూడండి, అన్నదమ్ములు ఇద్దరు మొక్కలకి నీళ్ళు వేస్తున్నారు. అంటే ఒక పైప్ కనెక్షన్ ఏమో అటు ఉంటుంది, ఒక పైప్ కనెక్షన్ ఇటు ఉంటుంది అనమాట. ఇటు మొక్కలకి ఇటు వేస్తాం. ఏ బాబు ఏమండి, ఇది తడపొద్దంట, ఇది
ప్రేమ ఇది తడపొద్దంట. ఇది ఇదండి అరటి మొక్కలో ఒక పైప్ కనెక్షన్ ఇటు ఉందన్నమాట. ఇటువైపు వాటరింగ్ చేయటానికి వీలుగా ఇటువైపు ఉంది. అటు ఖాళీ స్థలంలోకి అంతా తడపటానికి వీలుగా అటు ఒక పైపు పెట్టాము. అదనమాట అండి. ఆ ఖాళీ స్థలం అంతా వాటరింగ్ చేయటానికి అటువైపు. ఈ వరండాకి ఇలా ఎల్ షేప్లో వచ్చినట్లుందండి. ఈ ప్లెయిన్ వాల్ కాకుండా ఇక్కడ ఏదన్నా డిజైన్ ఫోటో కానీ ఏదన్నా పెడితే బాగుంటుంది. నార్మల్ ఫోటో అయితే ఇటు ఓపెన్ కదండి, వర్షం పడి తడిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టైల్స్లోనే ఇప్పుడు ఫోటోలు లాగా వస్తున్నాయి అన్నమాట. అలాంటివి ఇంతకుముందు చూసాము, ఈరోజు తీసుకొద్దామని అనుకుంటున్నానండి. ఈ టైల్స్ ఫోటోలు ఇవి కూడా రకరకాల సైజులు ఉంటాయి అన్నమాట అండి. 6 పలకలు ఉంటాయి, 9 పలకలు ఉంటాయి, 4 పలకలు ఉంటాయి, అలా అనమాట. మనకి ఎన్ని అడుగులు ఉన్నది, వెడల్పు ఎంత కావాలి, నిలువ ఎంత కావాలి అన్నది మనకు ఒక ఐడియా అంటూ ఉంటే దాని ప్రకారం ఉన్న ఫోటోని, అంటే ఫోటోలాగా వచ్చే టైల్స్ని సెట్గా ఎత్తుక్కోవచ్చు అని ముందు కొలత తీసుకున్నాను అనమాట అండి. ఇదిగోండి టైల్స్ షోరూమ్కి వచ్చి చూస్తున్నాము. ఇట్లా రకరకాలే ఉన్నాయి. ఈ బుద్ధుడిది ఉన్నది చూడండి, ఎంబోజింగ్గా ఉన్నదనమాట. ఆ చుక్కలు చుక్కలుగా తామర పువ్వుల మీద కనిపించేదంతా ఎదరికి ఏదో స్టోన్ వర్క్ చేసినట్లుగా ఉంది. బుద్ధుడిలోనే ఇదొక ప్యాటర్న్ ఉన్నది. తర్వాత ఈ రాధాకృష్ణులు ఉన్నది ఒక ఫోటో ఫ్రేమ్తో సహా ఉన్నట్లుగా ఉన్నదనమాట అండి. దేవుళ్ళే చాలా ఉన్నాయి. ఇట్లా నిలువుగా ఈ వినాయకుడిది ఉన్నది చూడండి, నిలువుగా వస్తుంది. ఇలా కానీ ఇట్లా రకరకాలు ఉన్నాయి. దేవుళ్ళవి కాకుండా కొన్ని సీనరీస్ ఉన్నాయి. ఇలా గుర్రాలు పరిగెడుతున్నట్లు ఇట్లా కూడా ఉన్నాయి. నాకు కావాల్సిన సైజులో ఈ గుర్రాల టైల్స్ ఉన్నాయి. అంటే 9 టైల్స్ అనమాట అండి ఇవి. ఇది కానీ రాధాకృష్ణులు ఉన్నారు చూడండి, అది కానీ అది కూడా 9 టైల్స్ కలిపితే ఒక ఫోటోలాగా వస్తుంది. ఆబ్వియస్లీ గుర్రాలు ఇలాంటివి నాకు అంత నచ్చవు కాబట్టి రాధాకృష్ణులది బాగుంది కాబట్టి ఆ ఫోటోనే సెలెక్ట్ చేసి తీసుకువెళ్ళాను అనమాట అండి. రాధాకృష్ణులది నేను అనుకున్నట్లుగా దొరికింది. ఇదిగోండి ఇలా అనమాట. అంటే ఇది అడ్డంగా వచ్చింది కదా, 3x4 సైజు కరెక్ట్గా మనకి ఇక్కడ ఉన్న ప్లేస్కి సరిపోతుంది. 4 కన్నా ఎక్కువ ఉందా? ఓ 4 కన్నా ఎక్కువే ఉన్నది. ఇదిగోండి ఇలా 9 పలకలు కదా, ఇవి ఇలా ప్యాకింగ్లో వస్తాయి అన్నమాట. అవి ప్యాక్ చేసి ఇస్తారు. ముందు ఈ టైల్స్ అతికే అబ్బాయి ఫస్ట్ ఫ్రేమ్ లాగా పెట్టుకుని చూస్తున్నాడు. దాని మీద అంకెలు వేసుకున్నాడు అనమాట అండి. 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పి 9 పలకలకి 9 అంకెలు వేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి ఇది అనేది. ఈ టైల్స్ని అతికించడానికి కింద ఒక బేస్ లాగా ఒక టైల్ ముక్క స్నఫ్ కలర్ది పెట్టుకున్నాడండి, 4 మేకులు కొట్టి. దానిపైన సిమెంట్ పెట్టే అతికిస్తున్నాడు, కానీ ఒకేసారి గాల్లో అతకాలంటే కష్టం కదండి. అందుకని కింద ఒక బేస్ లాంటిది పెట్టుకుని దీనిపైన ఈ ఫోటో ఫ్రేమ్ కృష్ణయ్యది అతికిస్తూ ఉన్నాడు. ఫస్ట్ అయితే గోడకి గాళ్ళు కొట్టుకున్నాడు అనమాట అండి. తర్వాత ఈ ఫ్రేమ్ని అతికిస్తున్నాడు. ఫినిష్. చీకటి పడినా సరే వేసాడు అనమాట. కృష్ణుడు వేయించుకున్నాడు అలాగ తన ఫోటోని. ఇదిగోండి రాధాకృష్ణులు వాల్ మీద ఇలా ఉందన్నమాట. చీకటి పడేంత వరకు కూడా వేసాడు, మొత్తం డార్క్ అయిపోయింది. ఇక రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ని కూడా పెట్టించేసిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ వెళ్ళి ఒకసారి వాటరింగ్ అది చెయ్యాలన్నమాట అండి.